అందరికీ హరే రామ హరే కృష్ణ. నమస్కారం అండి అందరికీ. ఈరోజు ఒక మంచి యథార్థ సంఘటన భగవంతుని గురించి జరిగినది. జగద్గురువులు చెప్పిన జవాబు గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను. మన భారతీయ గ్రంథాల్లో అతి పవిత్రమైనది మన భగవద్గీత కదండి. భగవద్గీత గురించి ఎవ్వరు చెప్పిన, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరు చెప్పినా కానీ మనకి కొత్తగానే ఉంటుంది. ఎంత వినే కొద్దీ అంత మాధుర్యం దానిలో దాగి ఉంటుంది. ఆ మాధుర్యాన్ని అంత అర్థం చేసుకుంటే చక్కగా అనుభవిస్తామన్నమాట. అంత భావన చేసి ఆ గీతను శ్రవణం చేస్తే మనకు భగవంతుడు అంత దగ్గరగా అవుతాడు. అలాంటి భగవద్గీత చక్కగా జగద్గురువులు ఒకరోజు శిష్యులతో కూర్చొని ఉంటే వాటిని శ్రవణం చేయమని అందరికీ చెప్తూ ఉంటారు కదండి. అలానే ఒక మంచి సాధకులు అనమాట. ఎలా అంటే వాళ్ళు ప్రపంచంలో మంచి విద్యలు ఇప్పుడు కనుక బీటెక్ కానీ ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఇలా ఉంటాయి. అందులో ఒక ఐఏఎస్ విద్యార్థి అండి చక్కగా భగవద్గీతను శ్రవణం చేసి విని అన్ని శ్లోకాలను పఠించి వాటి భావము తాత్పర్యము అన్నీ తెలుసుకొని స్వామివారి దగ్గరకు వచ్చి ఆ బుక్ పట్టుకొని స్వామివారు ఇలా శిష్యులతో ఉండి కూర్చొని అంతా ఇలా శ్రవణం చేస్తుంటే ఆ శిష్యుడు వచ్చి ఇలా స్వామివారిని అడుగుతారు, గురువుగారు, నేను ఈ బుక్కును శ్రవణం చేశాను, అన్నీ చదివాను, ఈ 700 శ్లోకాలు కూడా పఠించాను. మీరు ఇందులో కొత్తగా చెప్పింది ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఈ బుక్కులో ఉన్నదే మాకు చెబుతున్నారు అని చెప్పాడు శిష్యుడు ఇలా చెప్పేసరికి గురువుగారు నవ్వి, నాయన నువ్వు చాలా చక్కగా శ్రద్ధగా విని అని శ్రవణం చేసి నేర్చుకున్నావు, వాటిని ఆచరించడమే మిగతా వంతు అని చెప్పగానే ఆ శిష్యుడు వెళ్ళిపోతాడు. ఇక గురువుగారి దగ్గర ఉన్న మిగతా శిష్యులందరూ, స్వామి మీరెందుకు ఆ శిష్యుడిని వదిలిపెట్టారు, అలా అవహేళనగా మాట్లాడితే అని శిష్యులందరూ అడుగుతారు. అప్పుడు గురువుగారు చక్కగా ఇలా సమాధానం ఇస్తారు, చక్కగా భగవద్గీతను చదివి పఠనం చేశాడు నాయనా అని. అప్పుడు శిష్యులు ఇలా అనుకున్నారు, స్వామివారు ఇలా గీతలో ఉన్నదే బోధిస్తున్నారు, చక్కగా ఏ రెమెడీసు మాయలు మంత్రాలు చెప్పి భక్తులను మభ్యపెట్టలేదు అనే చక్కని బోధన అయితే శిష్యులు అవగాహన చేసుకొని గురువుగారికి చక్కగా సేవలు చేసుకుంటూ గురువుగారు చెప్పే మంచి బోధలను యొక్క ప్రవచనాలను విని తరించారు. ఇలానేనండి మనం గీతను పట్టుకుంటే మన గీత మారుతుందంటే ఇదేనండి. బయట ఎక్కడో ఏవేవో రెమెడీస్ అని అవి ఇవి అని చేయకుండా చక్కగా మన ఇంట్లో ఈ గీతను పెట్టుకుంటే రాతలు ఖచ్చితంగా మారతాయి.